ఈ సైజు కేజీ ఇది అనుకోండి 1500 పడుతుంది చిన్న సైజు 2.5. ఏమంటారు హాయ్ అండి, వెల్కమ్ టు అనుస్టైల్ కార్నర్. ఈరోజు మళ్ళీ మేము ఫిష్ మార్కెట్కి వచ్చామండి. చాలా బాగున్నాయి ఇక్కడ చేపలన్నీ పెద్ద పెద్ద సైజు వచ్చినాయి అనమాట. ఈసారి చేపల్లో ఎన్ని రకాల చేపలు ఉంటాయి, అలాగే రొయ్యల్లో ఎన్ని రకాల రొయ్యలు ఉంటాయి, చేపలు ఒక్కొక్క రకానికి ఎంత సైజు పెరుగుతుంది, అలాగే రొయ్య ఎంతవరకు పెరుగుతుంది, అంటే రొయ్య సైజు ఎంత పెరుగుతుందని తెలుసుకోవాలంటే ఈ మార్కెట్కే రావాలండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద సైజు రొయ్యలు ఉన్నాయో. చాలా పెద్ద సైజు అండి ఇవి. 2.5 కిలోలు 3 కిలోలు ఉందండి ఒక్కొక్క రొయ్య. నేను ఇంతవరకు ఎప్పుడు ఇంత పెద్ద రొయ్యలను చూడలేదు. వీటిని లాబ్స్టార్ అంటారంట. ఈ రొయ్యలు కిలో వచ్చేసి 1800 అంటండి. అంటే ఈ పెద్ద రొయ్య 2.5 కిలోలు ఉంది. డబ్బులుండి కొనుక్కోగలిగిన వారు హ్యాపీగా ఈ రొయ్యను కొనుక్కుని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చండి. అరుదుగా దొరుకుతాయి అనమాట. అస్తమానం ఇంత పెద్ద రొయ్యలు దొరకవు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేసేస్తే ఇటువంటివన్నీ మిస్ అయిపోతారు. చాలా వెరైటీ చేపలు రొయ్యలు ఉన్నాయండి ఈ వీడియోలో. 800 ఈ సైజు కేజీ ఇది అనుకోండి 1500 పడుతుంది చిన్న సైజు 2.5. ఈ చేప చూడండి ఎంత పొడవుగా ఉందో. దీని పేరు కొమ్ము కోణం అంటండి. ఎంత పొడవు చేప చూసారా. పెద్దగా ఉన్న చేపలను వీళ్ళు ముక్కలుగా కట్ చేసి కిలోల లెక్కన అమ్ముతారండి. ఈ చేప కిలో వచ్చేసి 250 రూపాయలంట. ఏం ముక్కలి ఇది సోనా ఫిష్. ఇది సోనా ఫిష్. అదే కొమ్ము కోణం అలా వస్తాయి. ఎంత కేజీ లెక్కన? 250 కేజీ 250. బాగుంటుంది మేడం. ఇదేమో సొరచేప దగ్గర 15 కేజీలు ఉంటుందని చెప్తున్నాడు అతను. చాలా బాగుంది చేప అని చెప్పి ఏం చేప అని అడిగాను. నాకైతే సొరచేప అని తెలీదు. సొరచేప అన్నాడు. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఒక బొమ్మలానే ఉంది ఈ చేప చూడడానికి. వీటిని ముక్కలుగా కట్ చేసి కిలోల లెక్కన అమ్ముతారండి. ఇప్పుడైతే ముక్కలు కట్ చేయడానికి ఎవరు వాటర్లకి రాలేదనమాట. అందుకని నేను కూడా తీసుకోవట్లేదు. అయితే ఈసారి కొన్నప్పుడు సొరచేప పిట్ అని రెసిపీ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఆ రెసిపీ చేసి చూపిస్తాను. సొరచేప ఏమి మా నాన్నగారికి వెళ్ళి సాయం చేయొచ్చు కదా. పడుకొని ఉన్నావా? ఈ చేపలు బొమ్మిడైల్లా ఉన్నాయండి. కానీ సైమాన్ చేపలంట. ఈ బుట్ట 1000 రూపీస్. సైమాన్ ఎంత బుట్ట? 1000.
బోట్లు సముద్రంలోకి వేటకు వెళ్ళినప్పుడు నెలల తరబడి ఉంటారు కదండి. ముందుగా పడిన చేపల్ని బోటు పైన ఎండబెట్టేస్తారనమాట. ఇప్పుడు చూడండి బోట్లోంచి ఎండు చేపలను దింపుతున్నారు. ఈ చేపలను ఎండు చేపలు కొనుక్కునే వాళ్ళకి అమ్మేస్తారు. ఎండు చేపలు ఎండు రొయ్యలు కొనుక్కోవాలంటే ఇదే మంచి సీజన్ అండి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలు ఎండు చేపలు ఎండు రొయ్యలు చాలా బాగుంటాయి. బోట్లు చూడండి ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో. అసలు ఈ బోటు పైన 10 రోజులు సముద్రంలోకి వేటకు వెళ్ళి వస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు వీటిని చూడగానే. ఈ బోట్లు చాలా కంఫర్ట్గా ఉంటాయండి. చేపలు పట్టిన తర్వాత వాటిని స్టోర్ చేసుకోవడానికి లోపల అర్లర్ల కింద చాలా బాగా తయారు చేసుకుంటారు వీటిని. పెద్ద బోట్లు వచ్చినట్టున్నాయి ఇప్పుడు. ఎంత అటు వెళ్ళింది ఎలా చెప్తుండ్రండి? అడగలేదు నేను కూడా. ఆదివారం నమ్ముకుంటాను. ఎంత రేటు? ఇవి నల్ల చెందువలని చేపలు చాలా బాగుంటాయండి. చేప పలంగానే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి. ఒక ముల్లే ఉంటుందన్నమాట, ముళ్ళు కూడా ఎక్కువ ఉండవు. పీతల సీజన్ అయితే అయిపోయిందండి. పీతలు తక్కువ వచ్చినాయి, అక్కడక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఈ బుట్ట వచ్చేసి 1000 రూపీస్ అంట పీతలు కొనాలంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఆ 3 నెలల్లో పీతలు చాలా ఎక్కువ వస్తాయండి. రేట్ కూడా తక్కువ ఉంటుంది. ఆ టైంలో పీతలు గుడ్లు పెడతాయి. గుడ్డుతో ఉన్న పీత టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చికెన్ తినకూడదు అంటున్నారని చెప్పి అందరూ చేపలు కొనడానికి వచ్చారండి. చేపల రేట్ అయితే 200, 300 చెప్తున్నారు. చేపలు రొయ్యలు చాలా ఎక్కువ రేటే ఉన్నాయి ఈ రోజు. ఈ బుట్ట రొయ్యలు 2600 అంటండి. చాలా ఎక్కువ అనిపించింది నాకు. నేనైతే ఇంతకు ముందు ఈ బుట్ట రొయ్యలు 1400కి 1600కి అలా తీసుకున్నాను. ఇప్పుడు 2600 చెప్తున్నారు. డిమాండ్ని బట్టి వీళ్ళు కూడా రేటు పెంచుతూ తగ్గిస్తూ అమ్ముతారు. వీళ్ళకి డిమాండ్ ఉన్నప్పుడే కదండి 4 రూపాయలు కనిపిస్తాయి. రొయ్యలు అయితే మంచి సైజులో చాలా బాగున్నాయండి. చూడడానికి చాలా బాగున్నాయి. రొయ్యలు తింటే ఇంకా బాగుంటాయి, కానీ రేట్ ఎక్కువగా ఉందని నేను కొనలేకపోయాను. పచ్చి రొయ్యలు పచ్చి చేపలు చూడడం అయితే అయిపోయిందండి. ఇంక ఎండు చేపలు ఎండు రొయ్యల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఎండు చేపలు ఎండు రొయ్యలు కొనాలంటే ఇదే మంచి టైం అండి. మార్చి, ఏప్రిల్ ఈ 2 నెలలు కూడా ఎండు చేపలు ఎండు రొయ్యలు చాలా తక్కువ రేటుకి వస్తాయి. అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మంచి ఎండలో ఎండబెట్టిన ఎండు రొయ్యలు ఎండు చేపలు మనకి మంచి క్వాలిటీతో దొరుకుతాయండి. మళ్ళీ ఏప్రిల్ దాటిందంటే ఇంకా వర్షాలు పడిపోతాయి కదా, తడిసిపోయి స్మెల్ వచ్చేసి అంత బాగుండవు అనమాట. అందుకని ఈ టైంలోనే బాగుంటాయి. ఈ టైంలో ఎండు మెత్తళ్ళు కూడా ఎక్కువగా వస్తాయండి. మెత్తళ్ళు అంటే ఇష్టమైన వారు ఈ టైంలో పోర్టుకు వచ్చి కొనుక్కోవచ్చు. నేను ఎండు మెత్తళ్ళు ఎక్కువగా కొని ఊరు పంపిస్తానండి. అక్క వాళ్ళకి, అమ్మ వాళ్ళకి, మా అత్తగారికి అందరికీ పంపిస్తానన్నమాట. కానీ ఈసారి మెత్తళ్ళు ఎందుకో నాకు నల్లగా అనిపించినాయి. అందరి దగ్గర కూడా ఇదే కలర్ లో ఉన్నాయి. ఎండు రేలు కూడా చాలా మంది దగ్గర ఉన్నాయండి, కానీ ఈవిడ దగ్గర క్వాలిటీ బాగున్నాయని చెప్పి 1 కిలో తీసుకున్నాను. కిలో 500 అంట. ఈ ఎండు రేలు కూడా అస్తమానం దొరకవండి, ఈ టైంలోనే ఉంటాయి. మిగతా టైంలో రొయ్య పొట్టు ఎక్కువ దొరుకుతుంది. ఈ సైజు రొయ్యలు అయితే ఈ టైంలోనే దొరుకుతాయి. ఈసారి వచ్చినప్పుడు ఎండు మెత్తళ్ళు వైట్గా ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు 1 కిలో తీసుకుంటున్నానండి. వీళ్ళైతే ఈ మెత్తళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయమ్మా, తీసుకోమ్మా అంటున్నారు. సరే టేస్ట్ చూద్దామని చెప్పి 1 కిలో తీసుకుంటున్నాను.
ఈ మెత్తళ్ళు ఎగురు వండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది, కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇందులో. పులుపు అంటే ఇష్టమైన వారు మామిడికాయ మెత్తళ్ళు, అలాగే టమాటా మెత్తళ్ళు, వంకాయ మెత్తళ్ళు ఇలాంటి కూరలు వండుకుంటే చాలా బాగుంటాయి. నా ఫేవరెట్ కర్రీ మామిడికాయ మెత్తళ్ళు అండి, చాలా బాగుంటుంది మామిడికాయ మెత్తళ్ళు. అంటే ఎందుకే కేజీ 400 4 మొక్కలు వేస్తే నాకు 100 రూపాయలు పోదా. టాటాకి ఎంత వచ్చి అంత వేస్తాం కానీ రేటు తగ్గదమ్మా. రేట్ అయితే తగ్గదు. నాకు నిన్న 80 సరిపోయాయి కేజీ అయితే. ఎండు రొయ్యలు ఎండు మెత్తళ్ళు కొండం అయిపోయిందండి. ఇప్పుడు ఇవి ఎండి చేపలు అనమాట, కొంచెం పెద్ద సైజు సావిడే ముక్కలు అంటండి, బాగుంటాయి అంది ఆవిడ. నేను ఎప్పుడు తినలేదు, సరే అని చెప్పి అరకిలో వచ్చేసి 200, కిలో తీసుకున్నాను 400కి. ఇవేమో ఎండు గులివెందలు, ఇవి కూడా చాలా బాగుంటాయండి. అందుకని ఈ పోగు వచ్చేసి 150 రూపాయలంట. ఈ 2 పోగులు తీసుకున్నాను. ఎండి చేపలు టేస్ట్ ఇష్టమైన వారికి చాలా బాగుంటాయండి. అది ఎండి చేపలు అంటే ఇష్టం లేని వారికి అయితే చిరాకు పడతారు. అలాగే నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వారు నాన్ వెజ్ చూస్తే చిరాకు వస్తుంది. నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్నవారు రోజు నాన్ వెజ్ తింటామంటారు. ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి అండి, ఎవరి అభిరుచిని ఎవరు కాదనకూడదు. మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట ఎండు రొయ్యలు ఎండి చేపలు వేసిన కూరలు తినడం. అందుకని చెప్పి నేను హ్యాపీగా ఎండి చేపలు ఎండు రొయ్యలు కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మనం సిటీల్లో ఉంటున్నాం కదండి, అపార్ట్మెంట్స్లో ఉంటున్నాము. చాలా మందికి ఇవి తినడం అంటే ఇష్టం, కానీ వండితే పక్క వాళ్ళకి స్మెల్ వస్తే వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి పాపం వాళ్ళ ఇష్టాన్ని కూడా వదులుకుంటున్నారు. అపార్ట్మెంట్ అంటే అందరం కలిసిగట్టుగా ఉంటామనే కదండి, మనకి ఇష్టమైనవి హ్యాపీగా మనం వండుకు తినొచ్చు, పక్క వాళ్ళు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడరు. మీరు కూడా కొనుక్కుని హ్యాపీగా వండుకుని మీ ఇంట్లో తినండి. ఒక 100 రూపాయలది తెల్ల పొట్టు కూడా తీసుకుంటున్నానండి. 100 రూపాయలకి ఈ బుట్టతో 5 బుట్టలు వేస్తుందన్నమాట, చాలా ఎక్కువే వస్తుంది తెల్ల పొట్టు. రొయ్య పొట్టు తినడం వలన మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. రొయ్య పొట్టు మన హెయిర్కి చాలా మంచిదంట, హెయిర్ హెల్దీగా ఉంటుంది. బీరకాయలు వండుకున్నప్పుడు అలాగే దోసకాయలు వండుకున్నప్పుడు ఈ రొయ్య పొట్టు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే దీన్ని కారపొడి కూడా చేసుకుంటారు, కారపొడి కూడా చాలా కమ్మగా బాగుంటుంది. ఎంతంటే 600 కేజీ రంగు కూడా తెల్లగా ఉన్నాయి ఉండాలి. ఏది గిన్ని ఈ కోనం ముక్కలండి కేకు ముక్కల్లో ఉన్నాయి చూడండి. నేను ఇంతకు ముందు వీడియోలోని చూపించాను కదండి కోనం ముక్కలు కొన్నానని, అవి చాలా బాగున్నాయి అనమాట, ముళ్ళు అస్సలు లేవండి, చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ ముక్కలు కిలో 400, 1 కిలో తీసుకున్నాను. నువ్వు మంచిదాను అని అందుకే కదా మరి నీ దగ్గరకు వస్తున్నాను. ఈవిడ నన్ను లోపలికి తీసుకెళ్ళి చూపిస్తుందండి వాళ్ళు స్టోర్ చేసుకున్న ముక్కలన్నీ. చూడమ్మా నేను ఎన్ని ముక్కలు స్టోర్ చేశానో, ఎంత పెద్దగా ఉన్నాయో ముక్కలని. ఇవన్నీ కోనం చేప ముక్కలండి, పెద్ద పెద్ద కోనం చేపలు ఉంటాయి. ఆ చేపలు వీళ్ళు కొనుక్కుని ఇలా ముక్కలుగా కట్ చేసి వాటికి ఉప్పులో ఊరబెట్టి ఇలా ఎండబెడతారంట. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఆ 2 నెలలు చేపల వేట ఆపేస్తారండి. ఆ 2 నెలలు చేపలు గుడ్లు పెట్టే టైం అనమాట.
ఎవరైనా చేపలు రొయ్యలు కొనుక్కోవాలంటే ఏప్రిల్ 15కి ముందు అలాగే జూన్ 15 తర్వాత పోర్ట్ దగ్గరికి వెళ్ళండి. ఈ లోపు ఇంకా అక్కడ పచ్చి చేపలు దొరకవు, ఎండు చేపలు ఎండు రొయ్యలే ఉంటాయి. ఈ చేప చూడండి ఎంత పెద్దగా ఉందో. దీన్ని టేక్ చేప అంటారు. ఈ చేప చూసినప్పుడల్లా అసలు ఎవరైనా తింటారా దీన్ని అనుకునేదాన్ని, కానీ ఇప్పుడైతే దీన్ని కట్ చేయడం చూశాను. అసలు ముళ్ళు లేకుండా మనకి చికెన్లా ఉందన్నమాట దీని మీట్. ఇతను కట్ చేసేది చిన్న సైజు టేక్ చేప అనమాట. దీని కటింగ్ మొత్తం చూడండి. ఎంత ఉందో యూట్యూబ్లో అప్డేట్ చేస్తాను. టైం పడుతుంది తెలుసా, మామూలుగా పోయిపోతే ఒక బాధ మీకు టైం పడుతుంది. మీరు కొనుక్కున్నారండి? ఎంత చేప? అస్సలు ముళ్ళు లేని చేప అంటే ఈ టేక్ చేపేనండి. చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో, చికెన్ ముక్కల్లాగా. చికెన్ కూరలో వండుకోవాలంట దీన్ని. ఈసారి నేను ఈ టేక్ చేప కొని కూర వండి వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ చేపలను ఎప్పుడు కూడా అలా చూసి నేను ఈ చేపను అసలు తింటారా అనుకునేదాన్నండి. ఇప్పుడు కటింగ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది చేప అయితే టేస్ట్ చాలా బాగుంటుందని. ఇదేమో సూర చేప అండి. సూర చేప చాలా బాగుంటుంది. మేము ఇంతకుముందు దీనికన్నా కొంచెం చిన్న సైజు చేపలు తీసుకున్నాము. చికెన్ ముక్కల్లానే ఉంటాయండి దీని ముక్కలు కూడా. ఫ్రై చేసుకున్న, ఇగురు వండుకున్న చాలా బాగుంటుంది ఈ చేప. ముళ్ళు కూడా అస్సలు ఉండవండి, చాలా తక్కువ ఉంటాయి. అది పెద్ద ముళ్ళు ఉంటాయి, కానీ ముక్కలైతే మనం చికెన్ ముక్కల్లానే అనిపిస్తాయి అనమాట. మీట్ ఎక్కువ ఉంటుంది ఇందులో. ఈ చేప వెయిట్ 10 కిలోలు ఉందంట. రేట్ ఏమో 2000 అంటండి. కొనుక్కున్న వాళ్ళు చెప్పారు. ఈ చేప కటింగ్ కూడా చూడండి. అది అయిపోయిన తర్వాత ఖర్చు చేస్తుంది. టైం పడుతుందా? మనోళ్ళు కూడా కొన్నా
ఎవరే కదా పర్లేదు మామూలుగా రాదు అదేమి రాదు ఇంకా సన్నగా రావాలి రెండు గుండె అయిపోతుంది. అలా అలా ఇవేమో సొరచేప ముక్కలండి, పెద్ద సొరచేప ముక్కలు అనమాట. హోటల్స్కి ఫిష్ బిర్యానీలు, ఫిష్ రెసిపీస్ చేస్తారు కదా, వాళ్ళు కొనుక్కొని ఇక్కడ కట్ చేయించుకుని తీసుకెళ్తారు. చేపల్లో ముళ్ళుంటాయని భయపడే వారికి ఇలాంటి ముక్కలు కొనుక్కొని తీసుకెళ్ళి ఇంట్లో వండుకొని తింటే చాలా బాగుంటుందండి. అసలు ముళ్ళే ఉండవు, చికెను మటన్లా ఉంటుందన్నమాట కర్రీ. చిన్నపిల్లలకు కూడా హ్యాపీగా పెట్టొచ్చు ఈ చేపల్ని. ఇంకా మా రొయ్యలు చేపల షాపింగ్ అయితే అయిపోయిందండి, ఇంటికి వెళ్ళిపోతున్నాము. మార్కెట్ నుంచి బయటికి వచ్చేసరికి ఇక్కడ బండి మీద అల్లం వెల్లుల్లిపాయలు అమ్ముతున్నారు. వెల్లుల్లిపాయలు కిలో 80 రూపాయలంట, చాలా తక్కువ రేటుకి వచ్చినాయండి. 1 కిలో తీసుకున్నాను. మార్కెట్ బయట ఆక్వేరియంలో వేసుకోవడానికి రకరకాల చేప పిల్లలు అమ్ముతున్నారండి, చూడండి ఎంత బాగున్నాయో. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫిష్ మార్కెట్లో నేను ఏమేం కొన్నానో చూద్దురు కానీ. ఈసారి నేను మార్కెట్ నుంచి అస్సలు పచ్చి చేపలు రొయ్యలు తీసుకోలేదండి, అసలు కొనలేదు. అవి ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఎండు మెత్తళ్ళే తీసుకున్నాను. నేను అసలు కొనడానికి కూడా వీటి కోసమే వెళ్ళానండి. ఈ ఎండు రొయ్యలు 250 రూపాయలు అనమాట, అరకిలో. ఈ రొయ్యలకి కొంచెం పని ఎక్కువే పడుతుందండి. ఈ తలకాయలు, కాళ్ళు, తోకలు అన్నీ తీసేయాలన్నమాట. తీసి నీట్గా చేసుకుని అప్పుడు స్టోర్ చేసుకోవాలి. ఇవి ఎండు గులివెందలండి, ఇవన్నీ కలిపి 300 రూపాయలు. ఇవి కూడా తోకలు, తలలో అన్నీ కట్ చేసి నీట్గా చేసి వీటిని స్టోర్ చేసుకోవాలి. ఇవేమో కోనా ముక్కలండి, ముళ్ళు అస్సలు ఉండవు, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇవి కిలో 400. ఎండు రొయ్యలకి, ఎండు చేపలకి అయితే వేస్ట్ ఎక్కువ వస్తుంది, తలలో తోకలు అవి తీస్తాం కదా. ఈ ముక్కలకి అయితే అస్సలు వేస్ట్ ఉండదన్నమాట, ఈ ముక్కల బలంగానే వండేసుకోవచ్చు. ఇవేమో సావళ్ళు అంటండి, సావళ్ళ ముక్కలు అన్నారు. నేను ఎప్పుడు తినలేదు, ఈసారి వండి చూసి టేస్ట్ బాగుంటే మళ్ళీ తీసుకుందామని 1 కిలో తీసుకున్నాను. ఈ ముక్కలైతే చాలా వైట్గా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఇది రొయ్య పొట్టు అండి, 100 రూపీస్కి చూడండి ఎంత రొయ్య పొట్టు వచ్చిందో. ఎప్పుడు కూడా వైజాగ్ ఫిష్ మార్కెట్లో రొయ్య పొట్టు చాలా సవగ్గా దొరుకుతుందనమాట, 100 రూపాయలకి చాలా ఎక్కువ ఇస్తారు. ఈ మెత్తల్లో 1 కిలో తీసుకున్నాను, ఇవి 150 రూపాయలండి. కొంచెం నల్లగా ఉన్నాయని 1 కిలోనే తీసుకున్నాను. ఈసారి వెళ్ళినప్పుడు మెత్తళ్ళు వైట్గా ఉంటే 2-3 కిలోలు తీసుకోవాలి. ఇవన్నీ మా కోసం కాదండి, ఇందులో కొన్నే నేను తీసుకుంటాను, మిగతావన్నీ అక్క వాళ్ళకి పంపిస్తాను. వైజాగ్లో ఎండు చేపలు, ఎండు రొయ్యలు బాగుంటాయని వాళ్ళు కొని పంపించమంటారు, అందుకని వాళ్ళ కోసం కొన్ని పంపిస్తూ ఉంటాను. ఇవేమీ అసలు పాడవ్వండి, వీటికున్న తలలు, తోకలు తీసేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని ఉంచుకుంటే 3-4 మంత్స్ వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. ఈ రొయ్య పొట్టుతో కారపొడి చేయాలనుకుంటున్నానండి, చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లో వేసుకుని తింటే కారపొడి చాలా బాగుంటుంది టేస్ట్.
ఎండు రొయ్యలు చూడండి, ఈ విధంగా తల తోక కాళ్ళు తీసేసి నీట్గా చేసుకుని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటే 6 months వరకు హ్యాపీగా వాడుకోవచ్చండి. మనకి ఇష్టమైన కూరల్లో వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను టమాటా ఎండు చేప కూర చేస్తున్నాను. ఈ సావళ్ళ ముక్కలతోనే టమాటా ఎండు చేప కూర చేస్తానండి. టమాటా ఎండు చేప రెసిపీ ఫుల్ వీడియో మా ఛానల్లో ఉంది, చూడండి. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూశారు కదా పోర్టుకి వెళ్ళి నేను ఎన్ని రకాలు కొని తెచ్చానో. మీకు కూడా కావాలంటే వెళ్ళి కొని తెచ్చుకోండి. వైజాగ్ ఫిష్ మార్కెట్ తెలియని వారి కోసం నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. అక్కడ ఎన్ని రకాల చేపలు దొరుకుతాయి, ఎన్ని రకాల రొయ్యలు దొరుకుతాయి అని అందరికీ తెలుస్తుంది కదా అని నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.